వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రులు నమ్మకం కలిగించేలా అధికారులు కృషి చేయాలి. ప్రభుత్వ పాఠశాలలను ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సచివాలయంలో డీఈఓలు ఏపీసీలతో మంత్రి సమీక్షించారు. కాకినాడ జిల్లాలో అప్పర్ ప్రైవేట్ స్కూల్స్ లో స్టూడెంట్ టీచర్ యావరేజ్ అటెండెన్స్ తక్కువగా ఉంది. దీనిపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 10వ తరగతి పరీక్ష ఫలితాలు, మధ్యాహ్న భోజనం వినియోగంలో జిల్లా వెనుకబడి ఉందన్నారు. అపార్ ఐడి నమోదులో ఉత్తమ పనితీరు కనబరిచారని మంత్రి ప్రశంసించారు. కాకినాడ డీఈఓ పి రమేష్ స్పందిస్తూ జిల్లాలో 3665 మంది డ్రాప్ అవుట్స్ ఉన్నారని, ఎన్రోల్ కాని వారు 14,840 మంది ఉన్నారని తెలిపారు. ఇప్పటి వరకు అసలు ఎన్రోల్ కాని వారిపై దృష్టి సారించామని చెప్పారు. పలు మండలాల్లో స్టూడెంట్స్ అటెండెన్స్ తక్కువగా ఉండడంపై తల్లిదండ్రుల్లో చైతన్యం తీసుకువస్తున్నట్లు వివరించారు. 10వ తరగతి పరీక్షలో ఈ ఏడాది 80.47% ఉత్తీర్ణత సాధించామన్నారు. 500కు పైగా మార్కులు సాధించిన వారు 2,789 మంది ఉన్నారని తెలిపారు. ప్రకాశం జిల్లాలో విద్యార్థుల డ్రాపౌట్స్ పై మంత్రి లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. వలస వెళ్లే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పాఠశాలకు సెలవుల అనంతరం విద్యార్థులు ఏ ప్రాంతానికి వెళ్లినా వారి చదువు కొనసాగేలా ట్రాక్ చేయాలని ఆదేశించారు. సీజనల్ హాస్టల్స్ ను వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో స్టూడెంట్ టీచర్ అటెండెన్స్ తక్కువగా ఉందని లీప్ యాప్ లో టీచర్ అటెండెన్స్ ను ఇంటిగ్రేట్ చేయాలని సూచించారు. స్టూడెంట్ టీచర్ రేషియో పైన దృష్టి సారించాలన్నారు. ప్రకాశం జిల్లా డీఈఓ సివి రేణుక స్పందిస్తూ ఈ ఏడాది జిల్లాలో 10% ఎన్రోల్మెంట్ పెరిగిందని చెప్పారు. పాఠశాలలకు సెలవుల అనంతరం వ్యవసాయ పనుల్లో పడే విద్యార్థుల హాజరు నమోదు తక్కువగా ఉంటుందని వివరించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారని, 10వ తరగతి టాపర్లను సన్మానించారని తెలిపారు. వచ్చే ఏడాది మరింత ఉత్తమ ఫలితాలు సాధిస్తామని చెప్పారు. డాష్ బోర్డ్ ఎట్లుగో మీరు అందరూ చూస్తాం మొదలు పెట్టారు. ఇంకా దానిపైనే యాక్షన్ ప్లాన్ దిశగా మనం పనిచేయాలి. ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పినట్లు ఏంటంటే, అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ 2 భాగాలుగా విడగొట్టినప్పుడు, ఒకటి నెవర్ ఎన్రోల్, రెండోది డ్రాప్ అవుట్. సో డ్రాప్ అవుట్ రేట్ చూస్తే సుమారుగా 1,00,000 మంది పిల్లలు మన సిస్టమ్ నుంచి డ్రాప్ అయ్యారు. అంటే ఇటు పక్కన ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలలు లేని పిల్లలు సుమారుగా 1,00,000 మంది ఉన్నారు. నెవర్ ఎన్రోల్ కూడా డేటా మేము ఫైన్ ట్యూన్ చేస్తున్నాం, అదొక సెక్టర్. సో ఎక్కువ శాతం మనం ఎన్రోల్మెంట్ మీద ఫోకస్ చేయాలి. ప్రభుత్వం లక్ష్యం ఒకటే, ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం ఒకటే, 100% ఎన్రోల్మెంట్ అనేది జరగాలి. ఇప్పుడు కర్నూలు నుంచి వలస కార్మికులు ఉంటారు, ఇటు వస్తాం జరుగుతుంది. అది కల్లారనే పాదయాత్రలో కూడా చూస్తాం జరిగింది. ఐ అప్రిషియేట్ దేర్ ఆర్ ఇష్యూస్, కానీ ఇక్కడనే ఎన్రోల్ అవ్వాలి పిల్లలు. అంతేగాని పిల్లలు పొలం పనికి వెళ్ళే పరిస్థితి ఉండకూడదు. అది యూ హావ్ టు బి వెరీ వెరీ క్లియర్. సో ప్రాపర్ ట్రాకింగ్ మెకానిజం అనేది చాలా అవసరం. ఇది ఒక నాన్ నెగోషియబుల్ అన్నట్టే. రెండోది వచ్చేగల లెర్నింగ్ ఎక్సలెన్స్. లీప్ అన్న పేరు పెట్టింది అందుకే, లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. లెర్నింగ్ ఎక్సలెన్స్ తీసుకెళ్ళాలంటే గ్యారంటీ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అనేది ఒక మిషన్ గా పెట్టుకుని పనిచేయాలి. అలాగే మన కాలేజెస్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి వచ్చి ఆల్రెడీ ట్రాకింగ్ స్టార్ట్ చేశాం, కానీ ఇన్ స్పిరిట్ అమలు చేయాలి. సెక్రటరీ గారు ఒక మంచి మాట అన్నారు, వాస్తవాలు మనం తెలుసుకున్నప్పుడే సరైన నిర్ణయాలు మనం తీసుకోగలుగుతాం. నిజం ఎప్పుడు చేదుగా ఉంటుంది, అబద్ధం తీయగా ఉంటుంది. నేను సెక్రటరీ గారు చెప్పింది కానీ కమిషనర్ గారు చెప్పింది కానీ, లెట్ us యాక్సెప్ట్ రియాలిటీ. ఒక్క నంబర్ కూడా ఫేక్ నంబర్ నాకు వద్దు, నాకు అవసరం లేదు. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. రియాలిటీని యాక్సెప్ట్ చేస్తే మన ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభిస్తాం మనకు అర్థం అవుతుంది, యాక్షన్ ప్లాన్ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఏం నొప్పి ఉందని అడుగుతాడు. తలనొప్పి ఉంది కానీ కాలు నొప్పి ఉందంటే డాక్టర్ గారికి మనం అబద్ధం చెప్తే ఆయన ఇచ్చే ముందులా ఎవరు ఇబ్బంది పడతాం, మనం ఇబ్బంది పడతాం. అలాంటి పరిస్థితి మాకు వస్తుంది. వీఆర్ సూపర్ స్పెషలిస్ట్, వీఆర్ నథింగ్ బట్ మియర్లీ డాక్టర్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. మీరు సరైన పాలసీ ఇవ్వాలి, సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలంటే మీరు హెడేక్ పెట్టుకుని కాలు నొప్పి ఉందంటే ఎట్లా కుదురుతుంది? సో డేటా పర్ఫెక్షన్ అనేది అవసరం. సో గ్యారంటీ రెఫరల్ అనేది ఒక అసెస్మెంట్ మేము పెట్టుకున్నాం, ఒక ఫోకస్ పెట్టుకున్నాం. దాంట్లో భాగంగా క్లిక్కర్ టెక్నాలజీ కూడా అమలు చేసాం. 9th గ్రేడ్కి ట్రాన్సిషన్ చేసాం. ఇప్పుడు అది క్రమీపంగా అన్ని ప్రభుత్వ పాఠశాలకు తీసుకెళ్లాలని సమ్మరీ వీడియోస్ పెట్టి అదొకటి డ్రైవ్ చేస్తున్నాము. క్రోమ్ బుక్స్ ఇవన్నీ కూడా త్వరలో అది అందించబోతున్నాము. ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది GFL 100% ఎట్లా సాధించాలి.
ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పినట్లు మనం నంబర్ చూసినప్పుడు 5%, 95% అసలు పర్ఫెక్షన్ వచ్చింది అనుకోవచ్చు. కానీ 5% అనేది చాలా పెద్ద నంబర్. మన సిస్టంలో కనీసం 1,50,000 మంది పిల్లలు 5% అంటే. సో 5% వాళ్ళు వెనకబడుతున్నారంటే ఫోకస్, రెమెడియల్ అవసరం వాళ్ళకి. ఆ ఫోకస్ మనం చేయాలి. ఈ సంవత్సరం వచ్చేలా మీరు చూస్తే 1 class 1 teacher అనే సంస్కరణ విజయరామరాజు గారు ఉన్నప్పుడు తీసుకొచ్చారు. మేడం గారు అద్భుతంగా అమలు చేసుకుని ఉండగలుగుతున్నారు. స్కూల్స్ లో మనం ఇప్పుడు టార్గెట్ పెట్టుకున్నాం, కనీసం 10% ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎన్రోల్మెంట్. దాంట్లో ఉపాధ్యాయులు చాలా దగ్గర డిఓలు కూడా యాక్టివ్ గా పాల్గొంటున్నారు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. అది మూవ్మెంట్ కింద తీసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. మీరు చూస్తే ఎక్కడ లేని విధంగా క్వాలిఫైడ్ టీచర్స్ అనేది ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. అది మనం చెప్పుకునే పరిస్థితి రావాలి. మనం చూస్తుంటారు, బాగా పర్ఫామ్ చేసిన పిల్లలు ఫస్ట్ టైం ప్రభుత్వమే యాడ్ ఇచ్చింది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎస్ మేము ఉన్నాం, కాన్ఫిడెన్స్ ఇచ్చేదానికి పిల్లలకి, వాళ్ళ తల్లిదండ్రులకి, ఇంకో పక్కన ఉపాధ్యాయులు కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. మిమ్మల్ని గుర్తించే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని చెప్పేదానికి అది చేస్తడం జరిగింది.